నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వికసిత్ భారత్ జీ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పొండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో గురువారం పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ అదనంగా 25 రోజుల పని అవకాశంతో పాటు గ్రామాలకు మరిన్ని అభివృద్ధి పనులు లభిస్తాయని చెప్పారు. జలధార జలహారతి పనుల ద్వారా కాలువలు చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విబిజీ రామ్జీ కింద రహదారులు కాలువలు మరుగుదొడ్లు అంగన్వాడీ భవనాలు వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుండు జగపతి, డ్వామా పీడీ లవరాజు, ఎంపీడీఓ ఏపీడీ డ్వామా అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. మన దగ్గర మ్యాన్ డేస్ ఉండాలి, అంటే లేబర్ అంటాం, అది ఇంగ్లీష్లో లేబర్ అంటాం. మీరు పని చేస్తే, మీరు ఒకరోజు పని చేస్తే దీనికి 40% నేను ఇక్కడ వర్క్స్ పెట్టుకోవచ్చు. సో మీ గ్రామంలో మీరు పకడ్బందీగా గత ఒక 2 సంవత్సరం నుంచి మీరు బాగానే పని చేశారు కాబట్టి దీనికి తోడుగా ఒక 40% రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కొన్ని చోట్ల ఇంకా ఇతర వర్క్స్ కానీ మీ గ్రామాలకనే పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళ కోసం అంటే వల్ల మీకు పని జరిగింది అలా కాదు, మీరే మంచిగా పని చేశారు. మీరు బాగా పని చేసిన తర్వాత అదే తోడుగా మీకు ఆ వర్క్స్ ఇస్తూ ఆ సీసీ వర్క్స్ కానీ డ్రైన్స్ కానీ చేయించారు. జూలై 11వ తేదీన నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్తో పాటు శాశ్వత లోక్ అదాలత్ సేవలను కక్షిదారులు వినియోగించుకొని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిలుపునిచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి రజనీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థల చట్టం 1987 సెక్షన్ 22A సబ్సెక్షన్ బి కింద శాశ్వత లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే విద్యుత్, త్రాగునీరు, రవాణా, పోస్టల్, బ్యాంకింగ్, బీమా, ఆసుపత్రి, గ్యాస్ తదితర ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను కోర్టులకు వెళ్లకుండా రాజీ ద్వారా పరిష్కరించే అవకాశాన్ని తెలిపారు. అనంతరం అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జి ఇంద్రప్రసాద్, ఎస్పీ కృష్ణవేణి, రాహుల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసు వేసుకోవాలి. జనరల్ ఈ ఇంప్రెషన్ ఉన్నారు. కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ అని యూ హ్యావ్ టు పే కోర్టుకి కేసు. కోర్టులో కేసు వేసిన తర్వాత లెంతీ ట్రయల్ ప్రొసీజర్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ అంటారు. లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ కింద మీకు ఏదైతే డిస్ప్యూట్ ఉందో, ఎవరి మీద అయితే మీకు డిస్ప్యూట్ ఉందో ఆ వ్యక్తి మీద మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసి ఆ లాపస్ అంటే ఈ బిల్డింగ్ ఫైల్ లాపస్ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కనుక మీ యొక్క పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న ఆ వ్యక్తి కూడా జ్యుడిషియల్ ఆఫీసర్, బట్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎటువంటి కోర్టుకి పే చేయట్లేదు. మేడం అన్నట్టు ఫిక్స్డ్ కోర్టుకి ఎంత చెప్పారు, 60 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో విబిజీ రామ్జీ పథకం ద్వారా గ్రామీణ ఉపాధి పని దినాలను 100 నుంచి 125 రోజులకు రోజువారీ కూలీని 325 రూపాయలకు పెంచినట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్చర్ల ఎమ్మెల్యే నడుగుతిరి ఈశ్వరరావు తెలిపారు. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని కంబాల చెరువు వద్ద గురువారం జరిగిన పథకం ప్రారంభోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ పథకం కింద నీటి సంరక్షణ, వాటర్ షెడ్ అభివృద్ధి, అటవీ అభివృద్ధి, కాల్వల నిర్మాణం, గ్రామీణ రహదారులు, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి పనులు చేపడతామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ తేజబాబు, ముప్పిడి సురేష్, బానోజీ నాయుడు, సిహెచ్ అవినాష్, ఎం ఆదినారాయణ, జి రాము తదితరులు పాల్గొన్నారు. దానికి ఈరోజు బంటుపిల్లి పంచాయతీ ఉదాహరణ. ఎందుకంటే నాకు తెలుసు, గత 15 ఏళ్ళుగా వారు నాన్నగారి నుంచి వాళ్ళ అమ్మగారి నుంచి ఈ పంచాయతీ సర్పంచ్ అయిన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు బట్టి కూడా
ప్రత్యేకంగా ఈ తెలుసు దానిని వారు అట్లా తీసుకుని వచ్చి ఈరోజు తేజబాబు కూడా ఇప్పుడు వచ్చారు, వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం. వారు కూడా భవిష్యత్తులో కూడా ఈ పంచాయతీని కూడా లీడ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు మరొక విశేషం ఏంటంటే ఈరోజు మీరు చూపించిన ఆదరాభిమానులతో ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా లాంచ్ చేస్తాం. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని. గ్రామీణ రహదారులు మన ఊర్లో వేసుకునే రోడ్లు ఏమున్నాయో మనమే వేసుకోవాలి. కల్వర్ట్లు మన ఊర్లో ఎక్కడ కల్వర్ట్లు కావాలో మనం కట్టుకోవాలి. అలాగే డ్రైనేజీ నిర్మాణాలు, అలాగే కనెక్టివిటీ సదుపాయాలు అన్నిటిది, అలాగే గ్రామ పంచాయతీ భవనాలు ఏమైనా పంచాయతీ భవనాలు ఏమైనా అవసరం ఉంటే అవి, అంగన్వాడీ కేంద్రాలు కావాలంటే అవి కూడా, గ్రామీణ గ్రంథాలయాలు మరియు ఇతర ప్రజా భవనాల నిర్మాణం కూడా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాఠశాల మౌలిక వసతులు, పాఠశాలలో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వంటశాల షెడ్లు కానీ, అదనపు తరగతి గదులు కానీ, ప్రయోగశాలలు కానీ, కాంపౌండ్ గోడలు కానీ ఇవన్నీ కూడా మన ఇక నుంచి వీబీజీ రామ్జీ కార్యక్రమం ద్వారా చేయాలి. అలాగే శ్మశానశాలలు మరియు సామాజిక మౌలిక వసతులు ఇటువంటివన్నీ శ్మశానంలో మనకు కావాల్సినటువంటి సామాజిక వసతులు కానీ, రూములు కానీ, అక్కడ అవసరమైనటువంటి వసతులు కానీ, అలాగే వ్యర్థాల నిర్వహణ, ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నాం కాంపోస్ట్, వీటినన్నింటినీ కూడా అంటే వ్యర్థాల చెత్తతో సంపద సృష్టించాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అలాగే సౌర దీపాల వ్యవస్థలు కూడా అంటే సోలార్ లైట్లు కూడా పెట్టుకునే అవకాశం. అలాగే గ్రామీణ పార్కింగ్ ప్రదేశాలు తయారు చేసుకోవడం. గ్రామంలో మరి పార్కింగ్లు లేవు కదా, మరి ఎక్కడ తయారు చేసుకోవడం అంటే పార్కులకి ఇప్పుడు మనకి రోడ్డు ఉంది, కంబాలపేట నుంచి బంటుపల్లికి వెళ్ళే మన కంబాల చెరువు రోడ్డు. ఈ రోడ్డుని మనం బాగు చేసుకోవాలి, సుందరంగా తయారు చేసుకోవాలి. అటు ఇటు మొక్కలు నాటుకొని కూర్చోడానికి బెంచీలు నాటుకొని ఓ పార్కుగా మంచి లైటింగ్ పెట్టుకొని మనం సుందరంగా మన ఊరిని మనమే తయారు చేసుకునే అవకాశం మనం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా 107 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ కర్పూర్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2464కు చేరుతుందని చెప్పారు. ఇచ్చాపురంలో 20, పలాసలో 18, టెక్కెలలో 4, శ్రీకాకుళంలో 45, ఆమదాల వలసలో 11, ఎచ్చెరలో 9 కొత్త కేంద్రాలను ప్రతిపాదించగా నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని శారదాపురం పోలింగ్ కేంద్రం స్థానంలో రామకృష్ణాపురం కేంద్రాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఓటర్ల సవరణ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుందని, జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల, ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పిఎంజే బాబు, అర్చన, దామ మన్మథరావు, ఐటీ కుమార్, గోవిందరావు, కేఎల్ఎస్ కుమారి, పి సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి శ్రామికులకు మేలు చేకూర్చేలా వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి వార్షిక పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచినట్లు ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ తెలిపారు. ఆమదాల వలస మండలం సైలాడ గ్రామంలో గురువారం జరిగిన పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధి పనులను ఈ పథకానికి అనుసంధానం చేశామని చెప్పారు. పనిచేసిన శ్రామికులకు 15 రోజుల్లోనే వేతనాలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, సాంకేతిక కారణాలతో జాప్యం జరిగితే పరిహారం కూడా చెల్లించేలా నిబంధనలను రూపొందించినట్టు వెల్లడించారు. చెరువుల పుడికతీత, పంట కాలువల పునరుద్ధరణ, భూమి అభివృద్ధి, ఫామ్ పాండ్లు, భూగర్భ జలాల రీఛార్జ్ పనులు ఈ పథకం కింద చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తమ్మినేని సుజాత, శివాల సూర్యనారాయణ, తమ్మినేని శేఖర్, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గడచిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఉపాధి హామీ చట్టాన్ని, ఉపాధి హామీ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఆ రోజు కేంద్రం ఎంత ఇచ్చేదంటే 100 రూపాయలు నీకు పని కల్పిస్తే, 100 రూపాయలు నీకు కూలి వస్తే ఆ 100 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 90 రూపాయలు ఇచ్చేది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన వేతనాల డబ్బుల్ని 3200 కోట్ల రూపాయల్ని దేనికో మరలించాడు. ఎక్కడ ఖర్చు పెట్టాడో తెలియదు, ఏమయ్యాయో తెలియదు. 3200 కోట్లు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నాటికి
3,200 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కూలీల డబ్బులు బకాయిలున్నాయి. బకాయిలు తీర్చాలంటే రాష్ట్రంలో డబ్బులు లేవు. కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేశాడు. మళ్ళీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలను జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు తెరిచి లెక్కింపు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడివి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిపార్ట్మెంట్ అధికారుల సమక్షంలో అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతానికి చెందిన 9 పోలింగ్ బూత్ అధికారులతో పాటు రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లతో రిమ్స్ ఆసుపత్రి రోడ్డులోని సచివాలయంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సంస్కరణ పర్యవేక్షణ అధికారి ఎస్ చివ్దిరాజ్ గుప్తా మాట్లాడుతూ మరణించిన వారు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లను గుర్తించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అలాగే ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సచివాలయంలో నిర్వహించే సమన్వయ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీల BLA 2లు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. సమావేశంలో బీజేపీ నాయకులు చల్లా వెంకటేశ్వరరావు, చిట్టి భాస్కర్రావు, చిట్టి కృష్ణారావు, రామకృష్ణ, నరసింహారావుతో పాటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మావిగన్కు మా మద్దతు అంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు 2029 ఎన్నికల్లో తమ ఓటమిని ముందుగానే అంగీకరించినట్లేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గ పరిశీలకుడు మాదరపు వెంకటేష్ విమర్శించారు. అమరావతి అభివృద్ధి, కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇప్పటికే మద్దతు ఇచ్చారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటారని, వైసీపీని తిరిగి ఆదరించారని వెంకటేష్ అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పలాస మండలం మాకన్నపల్లిలో ఉపాధి హామీ కార్మికులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిధుల భాగస్వామ్య విధానం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విమర్శించారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకొని గ్రామీణ కార్మికుల ఉపాధి భద్రతలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కుత్తం ధర్మారావు, జె వరలక్ష్మి, ఎస్ ఝాన్సీ, కె ఈశ్వరి, బి పోలయ్య, టి ఆనంద్, పాలన జోగారావు తదితరులు పాల్గొన్నారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖలకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సూచించారు. స్థానిక అధికారిక బంగ్లాలో గురువారం 2 సీనియర్ సహాయకులకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించి నియామక ఉత్తర్వులను అందజేశారు. కె నీలాద్రిరావును జి సిగడం ఎంపీపీ కార్యాలయానికి, వి దేవి ప్రసాద్ను మలియాపుట్టి ఎంపీపీ కార్యాలయానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆర్ వెంకటరామన్, పరిపాలనా అధికారి యు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30, 31 తేదీల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ జిల్లా భవన్లో జరిగిన సిఐటియు జిల్లా విస్తృత సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు వివిధ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జూలై 10వ తేదీన అంగన్వాడీల చెలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అల్లు సత్యనారాయణ, ఎం ఆదినారాయణమూర్తి, ఎన్ గణపతి, ఎన్వి రమణ, హెచ్ ఈశ్వరరావు, డి సుధా తదితరులు పాల్గొన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆమదావలస పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆమదాలవలస మండలం దూసుపేట మాజీ సర్పంచ్ దశరథ గుండెపోటుతో మృతి చెందడం పట్ల వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఆయన గురువారం ఉదయం విశాఖపట్నంలోని మాధవధారలోని దశరథ నివాసానికి చేరుకుని పార్థివ దేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి
గుడివాడ అమర్నాథ్ కూడా పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం దశరథ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా దశరథతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని చిరంజీవి నాగ్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. దోమల కాటు ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్లో మానవహారం ఏర్పాటు చేసి దోమల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఐఓ, ఎపిడమాలజిస్ట్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. IIIT లాంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుతున్న విద్యార్థులు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. క్యాంపస్లో చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు, వసతులు, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ సాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. కమిషన్ సభ్యులు రావాడ సీతారాం విద్యార్థుల హాస్టళ్లు, మెస్, గ్రంథాలయం, తరగతి గదులను స్వయంగా తనిఖీ చేశారు. క్యాంపస్లో విద్యార్థులకు ఎలాంటి వివక్ష లేకుండా, ఇబ్బందులు ఎదుర్కోకుండా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ లబ్ధి చేకూరాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిపాలనా అధికారి డాక్టర్ శివరామకృష్ణ, డీన్ శాస్త్రి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, డాక్టర్ మునిరామకృష్ణ, వెల్ఫేర్ డీన్లు డాక్టర్ ప్రకాష్ రావు, డాక్టర్ యోగీశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు. గోవాలో జూన్ 26 నుంచి 29 మధ్య జరిగిన ఆల్ ఇండియా యూత్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఓపెన్ నేషనల్ ఆర్చరీ పోటీల్లో శ్రీకాకుళానికి చెందిన ఫ్యూచర్ ఆర్చరీ అకాడమీ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఏ దుష్యంత్ ప్రతిభను చాటాడు. అండర్-10 ఇండియన్ బాయ్స్ విభాగంలో దుష్యంత్ రజత పథకం సాధించాడు. కోచ్ డొంక సంతోష్ ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటారు. విజేత దుష్యంత్, కోచ్ సంతోష్ను ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తి, డైరెక్టర్లు ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్, ముద్దాడ దినేష్ కుమార్ నాయుడుతో పాటు ఉపాధ్యాయులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిది. అయితే బొప్పాయి పండు గుజ్జును శరీరానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమయ మహాభాగ్యంలో తెలుసుకుందాం. చర్మ సౌందర్యాన్ని కాపాడే బెస్ట్ ఫ్రూట్గా బొప్పాయికి పేరుంది. చర్మ సంరక్షణ కోసం పూర్వం నుంచి దీన్ని వాడుతున్నారు. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జును శరీరానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటాయి. పైపోతలాగానే కాకుండా బొప్పాయిని ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. మార్కెట్లో దొరికే రకరకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో బొప్పాయి పండు గుజ్జును కలుపుతారు. అధునాతన ఉత్పత్తుల కంటే కూడా ఒకసారి సహజమైన పద్ధతులను అనుసరించడం మంచిది. చాలామంది చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే అనేక రకాల పండ్లను స్కిన్ కేర్ రొటీన్లో వాడుతున్నారు. అయితే వీటన్నింటిలో బొప్పాయితో ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. బొప్పాయి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ, కే, జింక్, కాల్షియం ఉంటాయి. రోజు కొన్ని బొప్పాయి ముక్కలను స్నాక్స్లా తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారు బొప్పాయి పండు తింటే మంచిది. దీనిని ఆహారంలో తీసుకోవడంతో పాటు న్యాచురల్ ఫేషియల్గా కూడా వాడుకోవచ్చు. బొప్పాయి గొప్ప ఎక్స్ఫోలియేటివ్ ఏజెంట్. ఇందులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ చర్మం నుంచి మృత కణాలను తొలగిస్తుంది. ఇలా మృత కణాలు తొలగిస్తే చర్మం వెంటనే కొత్త కణాలను పునరుద్ధరిస్తుంటుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య ముడతలు రాకుండా బొప్పాయి సహకరిస్తుంది. చర్మం నిస్తేజం కాకుండా కాపాడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ సి చర్మం ప్రకాశవంతంగా మారడానికి, మచ్చలను తగ్గించడానికి సహకరిస్తుంది. రోజు ఎక్కువగా మేకప్ వేసుకుంటూ ఉంటే వివిధ రకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటూ బొప్పాయిని స్క్రబ్గా వాడడం మొదలుపెట్టండి. మేకప్ తొలగించాక బొప్పాయి గుజ్జుతో మర్దన చేసుకోవాలి. మంచి ఫలితాలు వస్తాయి. చర్మం నిస్తేజంగా కాకుండా కాపాడుతుంది. బొప్పాయితో చాలా రకాల ఫేషియల్స్ కూడా చేసుకోవచ్చు. మెత్తగా పడిన బొప్పాయి గుజ్జుతో ముఖంపై సున్నితంగా చేతి వేళ్లతో కాసేపు మర్దన చేసుకోండి.
తర్వాత కడిగేయండి. దీనివల్ల ముఖంపై మొటిమలు మచ్చలు తగ్గుతాయి. అలాగే బొప్పాయి గుజ్జులో కాస్త పంచదార కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇది స్క్రబ్లా పనిచేసి మృత కణాలను తొలగిస్తుంది. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తుంటే ఎండ కారణంగా ట్యాన్ అయిన ఫేస్ కాంతివంతంగా మారుతుంది. బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి రాసుకుంటే చర్మంలో తేమ తగ్గకుండా పొడిబారకుండా కాపాడుతుంది. బొప్పాయి గుజ్జును జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల వెంట్రుకలు మెరుపుతో నిగారిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.